2 డేస్ బిఫోర్ నరేంద్ర మోడీ గారు మన ఎకానమీ రిలేటెడ్‌గా నెక్స్ట్ 1 ఇయర్ మనం ఫేస్ చేసేటువంటి ఇష్యూస్ రిలేటెడ్‌గా మాట్లాడిన దగ్గర నుంచి చాలా పెద్ద వ్యక్తుల నుంచే మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్‌గా, మార్కెట్ రిలేటెడ్‌గా కొంత నెగెటివ్ స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. వీళ్ళేమంటున్నారు? నిజంగా మన మార్కెట్ పైన అంత ఇంపాక్ట్ చూడబోతున్నామా? వీటన్నిటి రిలేటెడ్‌గా ఈరోజు మార్కెట్ అనాలిసిస్‌లో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్ట్స్ రిలేటెడ్‌గా గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకుంది. దీని రిలేటెడ్‌గా ఆల్రెడీ మార్నింగ్ ఛానెల్‌లో ఒక షార్ట్ కూడా రిలీజ్ చేసాం. ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్‌గా గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిసిషన్ వలన గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్యూచర్‌లో ఏ విధంగా రియాక్ట్ అవ్వచ్చు? అండ్ ఈ గోల్డ్ అండ్ సిల్వర్ స్టాక్స్ ఉంటాయి కదా! వాటిపైన ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? వీటి గురించి మాట్లాడుకుందాం. వీటితో పాటు మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ అలాగే ఐటీ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్‌గా కూడా ఒక న్యూస్ ఉంది. వీటన్నిటిని కూడా ఈరోజు వీడియోలోని వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 49 పాయింట్స్ పెరిగి 74,608 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 33 పాయింట్స్ పెరిగి 23,412 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.71% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.27% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.18% కరెక్ట్ అయింది. 3 డేస్ బిఫోర్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి నెక్స్ట్ 1 ఇయర్ మనం ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఆయన ఎప్పుడైతే కామెంట్ చేశారో అక్కడి నుంచి మన మార్కెట్లో ప్రెషర్ కనపడుతుంది కదా. ఈవెన్ ఈరోజు సెషన్లో కూడా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది టైం మన మార్కెట్లో వాలటాలిటీ అన్నది కంటిన్యూ అయింది. ఈవెన్ నరేంద్ర మోడీ గారనే కాదు, చాలా పెద్ద వ్యక్తులు ఇప్పుడు మన ఎకానమీ రిలేటెడ్గా, మార్కెట్ రిలేటెడ్గా కొంత నెగిటివ్ స్టేట్మెంట్సే చేస్తున్నారు. ఉదయ్ కోటక్ గారు మీ అందరికి ఐడియా ఉన్నది కదా. ఈయన నిన్న సిఐ సమిట్లో మాట్లాడుతూ ఏమన్నారంటే, నెక్స్ట్ 1 ఇయర్ మనం చాలా టఫ్ టైం ఫేస్ చేయబోతున్నాం, వర్స్ట్కి అయితే ప్రిపేర్ అయి ఉండాలి, చాలా షాక్సే మనం చూడొచ్చు అని చెప్పి ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ అయితే వచ్చింది. దీనికి కారణం ఈ యుఎస్ ఇరాన్ వార్ మొదలై 2 నెలలైనా కూడా ఇప్పటి వరకు వార్ ఎండ్ అవ్వలేదు. అండ్ ఎప్పుడు ఎండ్ అవుద్ది అన్నది ఎవరికీ తెలియదు కదా. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఈ వార్ యొక్క ఇంపాక్ట్ మన పైన ఏమీ పడలేదు. బట్ నెక్స్ట్ ఈ వార్ ఇలాగే కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్లీ దీని యొక్క ఇంపాక్ట్ మన ఎకానమీ పైన, మన మార్కెట్స్ పైన, ఈవెన్ ఇండివిజువల్గా ప్రతి ఒక్క పర్సన్ పైన కూడా చాలా ఎక్కువగానే పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ షాక్స్కి ప్రతి ఒక్కరూ కూడా ప్రిపేర్ అయి ఉండాలని చెప్పి ఉదయ్ కోటక్ గారు అయితే కామెంట్ చేయడం జరిగింది. ఆయన చెప్తుంది అబ్సల్యూట్లీ కరెక్ట్. వార్ కనుక ఇలా కంటిన్యూ అయిందనుకోండి, గవర్నమెంట్ డెఫినెట్గా క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఇంత ఎలివేట్ అయి ఉన్నాయి కాబట్టి పెట్రోల్ డీజిల్ రేట్లు అనేవి పెంచుతుంది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినట్లయితే మన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోద్ది, మన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయి. వీటి వల్ల మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ తిరిగి పెరుగుతుంది కదా. సో దానివల్ల సామాన్యులపైన తిరిగి భారం ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నెక్స్ట్ 1 ఇయర్ మనం డెఫినెట్గా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ మన ఆర్బీఐ గవర్నర్ కూడా ఈరోజు మాట్లాడుతూ, ఈ వార్ ఇలాగే కంటిన్యూ అయ్యి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఇలా పెరిగి ఉన్నట్లయితే త్వరలోనే గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ ప్రైస్లు కూడా పెంచొచ్చని ఆయన కూడా కామెంట్ చేశారు. సో ఇప్పుడు దీని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్గా మన ఎకానమీ పైన పడుతుంది, మార్కెట్ పైన పడుతుంది. బట్ మనలాంటి వాళ్ళపైన దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి అండ్ అలాగే లోన్లు తీసుకున్న తర్వాత వాటి వడ్డీ రేట్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కదా. సో ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, డెఫినెట్గా ఆర్బీఐ ఏం చేస్తుంది, ఆ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి వడ్డీ రేట్లు పెంచుతుంది. కాబట్టి మనకి కొత్తగా లోన్స్ తీసుకున్నాం అనుకోండి, మనం పే చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్ అయితే పెరిగిపోద్ది. సో అందుకని ఇప్పుడు మనందరం చేయవలసినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికైతే అసలు వెళ్ళకండి. డబ్బులు కొంచెం జాగ్రత్త చేసుకోండి. అండ్ అంతేకాకుండా చాలామంది కొత్తగా లోన్స్ అవి తీసుకుని ఏమైనా కొనుక్కోవడానికి అది చూస్తుంటారు కదా. మీకు అవసరం లేని వస్తువులు లోన్స్ తీసుకుని ఒకవేళ కొనుక్కోవాలి అనుకున్నట్లయితే వాటిని కొన్నాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఒక్కసారి మన ఖర్చులు పెరిగిపోయాయి అనుకోండి, కొత్తగా తీసుకున్నటువంటి లోన్స్ భారం కూడా మన పైన పడుతుంది. కాబట్టి మనం స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం అయితే డెఫినెట్గా ఉన్నది. ఈవెన్ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరగడం ఒక రకంగా మనం మాట్లాడుకుంటున్నాం. బట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరగడం కన్నా కూడా అవైలబిలిటీ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. వార్ మరి కొన్నాళ్ళు ఇలాగే కంటిన్యూ అయితే క్రూడ్ అవైలబిలిటీ కూడా తగ్గచ్చు. కాబట్టి పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని చెప్పి రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కామెంట్ చేశారు. ఈవెన్ నరేంద్ర మోడీ గారనే కాదు, వేరియస్ కంట్రీస్కి చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్స్ దగ్గర నుంచి కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే, ఈ వార్ ఇప్పటికిప్పుడు ఆగిపోయినా కూడా వార్కు ముందున్నటువంటి క్రూడ్ ఆయిల్ సప్లైస్ ఉండవు కాబట్టి డెఫినెట్గా మనకి షార్టేజ్ ఏర్పడచ్చు అని చెప్పి ప్రతి ఒక్క కంట్రీ కూడా భయపడుతుంది. కాబట్టి మనకి పెట్రోల్ డీజిల్ యూసేజ్ తగ్గించాలని గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. ఎస్, గవర్నమెంట్ కాల్ చేయడం కరెక్టే, కానీ దానికన్నా ముందు అంటే నార్మల్ పీపుల్
ఫాలో అవ్వాలంటే ఫస్ట్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాలో అవ్వాలి కదా. నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఈవెన్ చాలామంది ఇటువంటి ఒపీనియన్నే వ్యక్తం చేశారు. దాంతో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆయనకు చెందినటువంటి కాన్వాయ్లోని పెట్రోల్ డీజిల్ వెహికల్స్ యొక్క సంఖ్య తగ్గించాలని, ఓవరాల్గా కాన్వాయ్ సైజ్ కూడా తగ్గించాలని చెప్పి ఆయన ఆదేశించినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్కి చెందినటువంటి ఈ కాన్వాయ్ అనే కాదు, చాలా గవర్నమెంట్ అండ్ మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కాన్వాయ్స్ అయితే తగ్గించుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉన్నది. వేరియస్ గవర్నమెంట్స్ దీని రిలేటెడ్గా స్టెప్స్ అయితే తీసుకుంటున్నాయి. సో గవర్నమెంట్స్ ఇటువంటి స్టెప్స్ తీసుకున్నట్లయితే మనలాంటి కామన్ పీపుల్ కూడా వీటిని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ అనేది తగ్గేటువంటి అవకాశం ఉన్నది. సో ఎంత తగ్గినా కూడా డెఫినెట్గా దీని యొక్క ఇంపాక్ట్ మన ఎకానమీ పైన అండ్ మార్కెట్స్ పైన అయితే ఉంటుంది. బట్ మన పైన పడేటువంటి ఇంపాక్ట్ని తగ్గించుకోవడానికి ఇందాకలా మనం మాట్లాడుకున్నటువంటి జాగ్రత్తలు అయితే ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి. కాకపోతే ఇప్పుడు మార్కెట్స్ రిలేటెడ్గా మనం మాట్లాడుకున్నాం అనుకోండి, డెఫినెట్గా వార్ ఇదే ఫస్ట్ టైం కాదు కదా. ముందు కూడా చాలా రకాల వార్లను ఫేస్ చేసాం. వార్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా మార్కెట్స్లో రికవరీ కనపడుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ టైంలోని ఏవైతే కంపెనీస్ ఇటువంటి టఫ్ టైంని తట్టుకుని గ్రోత్ని డెలివర్ చేయగలుస్తాయో అటువంటి స్టాక్స్ డెఫినెట్గా ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్సే డెలివర్ చేస్తాయి. అండ్ అంతేకాకుండా ఈ టైంలోని చాలా చాలా మంచి కంపెనీసే ఇన్వెస్టర్స్కి బెటర్ వాల్యుయేషన్స్లో కూడా దొరుకుతాయి. సో అందుకనే లాంగ్ టర్మ్కి ఆలోచించి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళైతే మరీ అంత కంగారు పడాల్సినటువంటి పని లేదు. షార్ట్ టర్మ్లో మాత్రం డెఫినెట్గా మార్కెట్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. డైలీ మార్కెట్ రిలేటెడ్గా ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలోని ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయినటువంటి టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ వీళ్ళ నెంబర్స్ వచ్చాయి. మీరు నెంబర్స్ చూసారనుకోండి, వీళ్ళ రెవెన్యూస్లో ఈ క్వార్టర్లో డ్రాప్ కనపడుతుంది, ఎబిటాలో డ్రాప్ కనపడుతుంది. బట్ ఈ క్వార్టర్లో ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ తగ్గడం వల్ల ప్రాఫిట్ ఇంప్రూవ్ అయింది. నెంబర్స్లో పెద్దగా గ్రోత్ లేదు. కానీ ఈ రోజు సెషన్లో స్టాక్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, స్టాక్లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ కంపెనీకి వచ్చినటువంటి ఆర్డర్. వీళ్ళకి సౌత్ ఆఫ్రికా రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా 2235 ఫ్రైట్ వేగన్స్ ని సప్లై చేసేందుకు గాను కొత్తగా ఒక ఇంటర్నేషనల్ ఆర్డర్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ సైజ్ 4000 crores పైనే ఉంటుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ రోజు స్టాక్ ఇంత పెరిగిన తర్వాత ప్రెసెంట్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ మీరు చూసారనుకోండి, అరౌండ్ 4900 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతుంది. సో 4900 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీకి 4000 crores పైన ప్రాజెక్ట్ ని విన్ అయ్యారన్న అప్డేట్ ఏదైతే ఉన్నదో అది డెఫినెట్ గా కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లోని టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ స్టాక్ లో మనకింత పాజిటివ్ మూమెంటం అన్నది కనపడింది. సో ఈ కంపెనీ అనే కాదు, ఏదైనా కంపెనీ కావచ్చు, మంచి ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కనుక విన్ అయ్యాయనుకోండి, అటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా అది డెఫినెట్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. మొన్న నరేంద్ర మోడీ గారు గోల్డ్ అండ్ సిల్వర్ పర్చేస్ కనీసం ఒక 1 year అయితే పోస్ట్పోన్ చేయాలని కామెంట్ చేస్తారు కదా. దానికి కారణం ఏంటంటే మన ఇండియాలో కన్జ్యూమ్ అవుతున్నటువంటి గోల్డ్లో 90% ఆఫ్ ది గోల్డ్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా. ఈ గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం ఫారెన్ కరెన్సీలో పే చేయాలి కదా. దానివల్ల ఆబ్వియస్గా మన ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ అనేవి తగ్గుతాయి అండ్ మన రూపీలో కూడా ప్రెషర్ అనేది పెరుగుతుంది. యుఎస్ ఇరాన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి డెఫినెట్గా మన ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ అనేవి తగ్గుతుండడంతో గవర్నమెంట్ ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ సేల్స్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఇంపోర్ట్ డ్యూటీ ప్రీవియస్గా ఓవరాల్ 6% ఉంటే దాన్ని ఇప్పుడు 15%కి పెంచింది. సో గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకోవడంతోనే ఈరోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎంసెక్స్లో గోల్డ్ సిల్వర్ ప్రైస్లు అమాంతం పెరిగాయి. గవర్నమెంట్ ఇలాగే దీన్ని కంటిన్యూ చేస్తుందా అంటే వెస్ట్ ఏషియా వార్ ఎన్నాళ్ళు అయితే కంటిన్యూ అవుతుందో అప్పటి వరకు కూడా ఇదే ఇంపోర్ట్ డ్యూటీని కంటిన్యూ చేయొచ్చు. వన్స్ వార్ కనుక ఎండ్ అయినట్లయితే దాని తర్వాత గవర్నమెంట్ తిరిగి ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించేటువంటి అవకాశం ఉంది. ఈ టైంలో గోల్డ్ అండ్ సిల్వర్ కొనొచ్చా అంటే ఈ ఇంపోర్ట్ డ్యూటీ పెరగడం వల్ల ఆబ్వియస్లీ ప్రైస్లు ఎలివేట్ అయి ఉంటాయి. కాబట్టి ఈ టైంలోని మనం గోల్డ్ అండ్ సిల్వర్ కొనే కన్నా కూడా కొంతకాలం వెయిట్ చేసి ఈ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిన తర్వాత పర్చేస్ చేయడం అన్నది మంచిది. కమింగ్ టు ద స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ, గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిసిషన్ వలన డెఫినెట్గా గోల్డ్ అండ్ సిల్వర్ వాల్యూమ్స్ అయితే తగ్గుతాయి. ప్రీవియస్గా ఫైనాన్షియల్ ఇయర్ 23లో గవర్నమెంట్ ఒకసారి గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీని అయితే పెంచింది. ఆ డ్యూటీ పెంచినప్పుడు ఆ టైంలో గోల్డ్ వాల్యూమ్స్ 23% తగ్గాయి అండ్ సిల్వర్ రిలేటెడ్గా ఫైనాన్షియల్ ఇయర్ 24లో డిసిషన్ తీసుకున్నప్పుడు సిల్వర్ వాల్యూమ్స్ కూడా తగ్గాయి. సో ఈసారి కూడా గోల్డ్ అండ్ సిల్వర్ వాల్యూమ్స్ తగ్గుతాయి. కాబట్టి వీటి రిలేటెడ్గా ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ లైక్ మనకి గోల్డ్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే టైటన్ కావచ్చు, కళ్యాణ్ జ్యువెలర్స్ కావచ్చు, సెన్కో గోల్డ్ కావచ్చు, వీళ్ళందరూ వాల్యూమ్స్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి ఈ స్టాక్స్ రిలేటెడ్గా షార్ట్ టర్మ్లో కొంత మనం నెగిటివ్గానే చూడొచ్చు. అండ్ ప్రీవియస్గా గవర్నమెంట్ ఇటువంటి డిసిషన్ తీసుకున్నప్పుడు టైటన్ స్టాక్ ఏ విధంగా రియాక్ట్ అయ్యింది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్పై చూడొచ్చు.
నెక్స్ట్ ఎల్పిజి సబ్సిడీ క్యాన్సిలేషన్ రిలేటెడ్ గా చాలా మందికి ఓఎంసీస్ దగ్గర నుంచి మెసేజ్లు అయితే వస్తున్నాయి. ఎవరిదైతే ఫ్యామిలీ ఇన్కమ్ 10 లక్షలు దాటిందో వాళ్ళందరికీ కూడా ఎల్పిజి సబ్సిడీ క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పి ఓఎంసీస్ ఈ వీకెండ్ లోని మెసేజ్ పెట్టడం జరిగింది. మీలో కూడా ఎవరైనా ఇటువంటి మెసేజ్లు రిసీవ్ చేసుకున్నారా? రిసీవ్ చేసుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి. ఒకవేళ మీ ఫ్యామిలీ ఇన్కమ్ 10 లక్షలు దాటకపోయినా మీరు ఈ మెసేజ్ గనక రిసీవ్ చేసుకున్నట్లయితే ఆ సబ్సిడీని క్యాన్సిల్ అవ్వకుండా మీరు చేయాల్సిందల్లా చాలా చిన్న స్టెప్సే. ఓఎంసీ దగ్గర నుంచి వచ్చినటువంటి మెసేజ్ ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఆ మెసేజ్ లోనే మీకు క్లియర్ గా వాళ్ళు డిస్ప్యూట్ రైజ్ చేయాలనుకున్నట్లయితే ఒక నెంబర్ ఇస్తున్నారు అండ్ అలాగే గ్రీవియన్స్ లింక్ కూడా ఇస్తున్నారు. సో ఆ నెంబర్ కి మీరు కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు, లేదా ఆ గ్రీవియన్స్ లింక్ మీద కాల్ చేసి వాళ్ళు ప్రూఫ్స్ అవి అడుగుతారు. వాటిని సబ్మిట్ చేసేసినట్లయితే మీకు సబ్సిడీ క్యాన్సిల్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ మీకు 10 lakhs గనక ఫ్యామిలీ ఇన్కమ్ క్రాస్ అయినట్లయితే డెఫినెట్ గా ఎల్పిజి సబ్సిడీ అయితే క్యాన్సిల్ అయిపోనుంది. నెక్స్ట్ ఐటీ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రం హోమ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ అయితే వచ్చింది. మొన్న నరేంద్ర మోడీ గారు వీలైనంతలో చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ అయితే చేయండి అండ్ వర్చువల్లీ మీటింగ్స్ కి అవి అటెండ్ అవ్వండి అని చెప్పి కామెంట్ చేసిన దగ్గర నుంచి ఐటీ ఎంప్లాయీస్ కి కంప్లీట్ గా వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని చెప్పి ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ కూడా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కి మెయిల్ రాసింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు గవర్నమెంట్ సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీ రిమోట్ లోని అండ్ హైబ్రిడ్ వర్క్ ఫార్మాట్స్ అయితే ఫాలో అవుతున్నాయి. పిఎం ఏదైతే అపీల్ చేశారో ఆ అపీల్ ని బట్టి మ్యాండేటరీగా అందరికీ వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని కాదు, ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీ అయితే హైబ్రిడ్ వర్క్ ఫార్మాట్స్ అయితే ఫాలో అవుతుంది కాబట్టి అది సరిపోతుంది. మ్యాండేటరీగా కంపల్సరీ అందరికీ వర్క్ ఫ్రం హోమ్ అయితే ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ చెప్పట్లేదు అని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చినట్టుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. చూడాలి ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ వర్క్ ఫ్రం హోమ్ కంప్లీట్ గా ఇస్తుందా లేదా అన్నది. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు వాళ్ళ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని సిగ్నిఫికెంట్ ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు సిగ్నిఫికెంట్ ఆర్డర్స్ అంటున్నారంటే ఈ ఆర్డర్స్ వాల్యూ 1000 crores to 2500 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. వీళ్ళకి ఎవరి దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ యథార్థ హాస్పిటల్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా గురుగ్రామ్ సెక్టర్ 40 లోని ఒక 250 బెడెడ్ అండర్ కన్స్ట్రక్షన్ హాస్పిటల్ ని అక్వైర్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ హాస్పిటల్ ని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళకి 250 బెడ్ కెపాసిటీ వచ్చి యాడ్ అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇది యథార్థ హాస్పిటల్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. ఆల్రెడీ హాస్పిటల్ సెక్టర్ మనం చూసాం అనుకోండి, ఏ హాస్పిటల్ చూసినా కూడా పేషెంట్స్ తోని ఫుల్ గా నిండి ఉంటున్నాయి. దీంతో ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా ఎక్స్పాన్షన్ చాలా స్ట్రాంగ్ గా చేసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ సీగల్ లిమిటెడ్ వాళ్ళకి పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 50 మెగావాట్ స్టాండ్ అలోన్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ని సెటప్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 125 crores. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది సీగల్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వెస్ట్ ఏషియా వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి ఎనర్జీ క్రైసిస్ అయితే బాగా కనపడుతుంది కదా. దీంతో ఇప్పుడు క్యాబినెట్ ఈ రోజు 37,500 crores వర్త్ కోల్ గ్యాసిఫికేషన్ స్కీమ్ అయితే అప్రూవ్ చేసింది. ఈ స్కీమ్ ద్వారా ఏదైతే ఎనర్జీ జనరేట్ అవబోతుందో దాన్ని వేరియస్ ఇండస్ట్రీస్ లైక్ ఫెర్టిలైజర్స్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, అదర్ ఇండస్ట్రీస్ లోని యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. దీంతో పాటు ఖరీఫ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ని కూడా క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఓవరాల్ గా ఈ ఖరీఫ్ సీజన్ కోసం 2.6 lakh crores అయితే క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ గవర్నమెంట్ కామన్ ప్యాడీ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ ని per 100 kgs 2,369 రూపీస్ నుంచి 2,441 రూపీస్ కి పెంచడం జరిగింది. నెక్స్ట్ బర్జర్ పెయింట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 262 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 335 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్నా ప్యాట్ లోనైతే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దానికి కారణం ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళ పైన ఎక్సెప్షనల్ ఐటమ్ ఇంపాక్ట్ అయితే ఉన్నది. దానివల్ల వీళ్ళ ప్యాట్ తగ్గింది. సో ఆ ఎక్సెప్షనల్ ఐటమ్ ఇంపాక్ట్ తీసి చూసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఎక్స్పెక్టెడ్ కన్నా వీళ్ళు బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో బర్జర్ పెయింట్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సాయి సిల్క్స్ అదే కళమందిర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని రెవెన్యూస్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 13.5 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్
8.65 crores కి పెరిగింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ ప్యాట్ లో స్లైట్ గా డ్రాప్ కనపడుతుంది. ప్రీవియస్ క్వార్టర్ ఏదైతే ఉన్నదో అది ఫెస్టివల్ క్వార్టర్, అంటే డిసెంబర్ క్వార్టర్ లో జనరల్లీ ఫెస్టివల్ సీజన్ ఉంటది కాబట్టి ఆ టైంలోని సేల్స్ అనేవి బాగా జరుగుతాయి. అందుకనే మనం సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ ని కంపేర్ చేసి చూడకూడదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో సాయి సిల్క్ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ న్యూలాండ్ ల్యాబొరేటరీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 134.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 448% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 666% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఈ క్వార్టర్ లోని చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోను ప్యాట్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ మార్జిన్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ కాంకర్డ్ కంట్రోల్ సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఇది ఎస్ఎంఈ కాబట్టి వీళ్ళ నెంబర్ 6 months కి ఒకసారి వస్తాయి. సో లాస్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 72% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 73% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ మార్చ్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 696.99 crores వర్త్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో కాంకర్డ్ కంట్రోల్ సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి. అండ్ వీళ్ళ దగ్గర మంచి ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. నెక్స్ట్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో నియర్లీ 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 89% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 46.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 6.5% గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటాలో 11% పైన డ్రాప్ కనిపిస్తుంది. ప్యాట్ లో 16% పైన డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ స్టవ్ క్రాఫ్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 32.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 33.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 317.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 9.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 15.1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 45.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లోనే మనకి ఎల్పిజి సప్లై అన్నది ఇంపాక్ట్ అవడంతో ఓవరాల్ గా ఇండక్షన్ కుక్ టాప్ సేల్స్ అయితే బాగా జరిగాయి కదా. వీళ్ళ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఇండక్షన్ కుక్ టాప్ వాల్యూలోని ఇయర్ ఆన్ ఇయర్ లో 89.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వాల్యూమ్స్ లోని 67.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో స్టవ్ క్రాఫ్ట్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 697 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 891 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 819 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగింది. ఈ మెటీరియల్ కాస్ట్ పెరిగిపోవడం వలన వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి. దాంతోనే మనకి బాటమ్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు ద సేల్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మోటార్ సైకిల్ సేల్స్ లోను మోపెడ్ సేల్స్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ 3-wheeler సేల్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 20.83 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 16.85 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 38.88 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ జాగల్ ప్రీపెయిడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వేల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 49.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అడ్జస్టెడ్ ఎబిటాలో 62.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 30.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 37 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 40 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. కమింగ్ టు ద మేనేజ్మెంట్ కామెంటరీ ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని వీళ్ళు స్టాండ్ అలోన్ బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ లో 25 to 30% వరకు గ్రోత్ డెలివర్ చేస్తామని అండ్ కన్సాలిడేటెడ్ బేసిస్ లోని రెవెన్యూస్ లో 40% గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈరోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.